ఈరోజు జనగాం జిల్లాలోని చౌడార గ్రౌండ్లో మనం ఉన్నాం. ఇక్కడ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నిలబడినటువంటి పాటు ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు కూడా మంది తిరగడం అభివృద్ధి మేము కట్టుకున్నాము. ఈ గ్రామాభివృద్ధి చేయడమే మా ధ్యేయం అంటూ వాళ్ళు ముందుకు వచ్చారు. మాటల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. డన్. నేను చౌడారం గ్రామము చెందిన కర్ల నారాయణ రెడ్డి కొడుకును కర్ల భార్గవరామరెడ్డి. మా జనగాం జిల్లా జనగాం మండలము చౌడారం గ్రామం చెందినవాడిని. రాబోయే ఎన్నికలలో ఇక్కడ ఇండిపెండెంట్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇది జనరల్ ఎలక్షన్లో, ఈ సర్పంచ్ ఎలక్షన్లో మాకు జనరల్గా వచ్చి 30 ఏళ్ళ తర్వాత మాకు జనరల్గా వచ్చింది కాబట్టి మాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి నేను ఈ ఊరికి సేవ చేయడానికి ప్రాంతం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఊర్లు చూసి ఇక్కడ ఉన్న కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ ప్రజలకు సేవ చేయాలని, ఈ 5 ఏళ్ళు సేవ చేయాలని కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి, చేయలేదు అని గత పాలకులు ఉన్న సర్పంచులు కూడా కొన్ని సమస్యలు ఏమి చేయలేదు కాబట్టి కొన్ని సమస్యలైనా చేద్దామని నా వంతు సాయంగా ఈ ఊరికి అభివృద్ధి తోడ్పడదామని అవకాశం ఇస్తే ఈ ఊరి అభివృద్ధి చేసి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయం, ఈ అన్ని గ్రామాలలో ఏదో ఒక చిన్న గుడి అనే ఉన్నది, కానీ ఈ విలేజ్లో ఇంతవరకు ఒక గుడి లేని గుడి ఉంటే ఈ యొక్క చౌడారం గ్రామం ఉన్నది. దాని సందర్భంలోనే నేను నాకున్న ఈ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని నేను ఇక్కడ ఉన్న ఈ గుళ్ళను కానీ చిన్న చిన్న సమస్యలు కానీ వీళ్ళ తోడుగా ఉండి 5 ఏళ్ళు ఉండి అభివృద్ధి చేసి పాలుపంచుకొని దాని గురించే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను. నేను ఇచ్చిన హామీలను గట్టి పరిస్థితిలో నెరవేర్చుకుంటానని మాటిస్తున్నాను ఈ అందరి ముందట. ఇది సార్, ఇక్కడ మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చారు అంటే గ్రామ అభివృద్ధి జరిగిందని వచ్చిందా, జరగబోయేది చెప్తున్నారా? మీరు ఇక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని వచ్చిందా మీరు? నేను గత 30 ఏళ్ళ నుంచి కూడా మా తాతగారు, మా బాపు గారు ఈ ఊరి గ్రామంలో మా అమ్మగారు ఉప సర్పంచ్గా చేశారు. అయితే అప్పుడు ఆ వల్ల జమానాలో ఒక స్కూల్ కట్టించాము, మా ల్యాండ్ ఇచ్చి కూడా. తదనంతరము ఇక్కడ కొన్ని అనివార్య కారణంలో రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో మాకు ఎలాంటి అవకాశం రాలేదు. సరే, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మా ఊరి అభివృద్ధి ఏం చెందలేదు. నేను చూసి చెల్లించిపోయి కనీసం ఇన్ని రోజులు మీరు వెళ్ళండి, చూడండి, ఈ గ్రామంలో ఎక్కడైనా ఒక రోడ్డు అయినా ఉంటే నాకు నిరూపించండి, నేను దేనికైనా కట్టుబడి ఉంటా. నేను తిరిగాను, అన్ని వాడలు తిరిగాను, ఒక్క రోడ్డు సరిగా లేదు, దీనికి కారణం ఏంటంటే ఎవరు పట్టించుకునే సందర్భాలు కూడా లేవు. ఎవరైనా కానీ మనం పోయి అడిగి చేయించుకునే కానీ స్తోమత ఉంటేనే మనం ఈ పదవికి దిగాలి, చేసే ఉద్దేశం ఉంటే దిగాలి. కానీ ఏదో పదవి వచ్చింది కదా, దాన్ని వినియోగించుకుందాం, ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశం వల్లే వచ్చారు. కానీ ఇప్పుడు నేను వచ్చిన సందర్భం ఏంటంటే ఏదైనా ఈ ఊరికి చెయ్యాలి, నాకు ఎలాంటి ఆలోచన లేదు. దేవుడు భగవంతుడు ఇచ్చిన కాడికి నాకు చాలు. నాకున్నదే ఒకే అమ్మాయికి అది చెప్పి నా చివరి దశలో ఇక్కడ ఉండి ఈ గ్రామాలతో పంచుకొని ఇక్కడే సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. కంపల్సరీ చేసి కొన్ని వాగ్దానాలను నిరూపించి కంప్లీట్ చేసి నా వృత్తాభక్తిగా ఊరు రుణాలు తీసుకుంటానని మనం చేస్తాం. ఇప్పుడు మీ దృష్టిలో మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయి గ్రామంలో? ముఖ్యంగా ఉన్నాయండి. మంచినీటి సమస్య ఉన్నదండి.
మంచినీటి సమస్య ఏంటంటే అది ఎప్పుడో పురాతనమైన వాటర్ ప్లాంట్. ఆ వాటర్ ప్లాంట్కు సరి అయిన గది లేదు, సరి అయిన మిషనరీ కూడా పనిచేయడం లేదు, దాన్ని పట్టించుకునే నాదులు లేడు. మనకు తెలుసు గవర్నమెంట్లో ఎలాంటి నిధులు లేవు. నిధులు లేనప్పుడు కనీసం మనం ఇక్కడున్న వనరులను వినియోగించుకొని చేసుకుందామన్న దూరదృష్టి కూడా ఇక్కడున్న గత పాలకులకు లేదు. అది అన్నీ చూసి నా స్వచ్ఛందంగా కూడా నేను వాటర్ ప్లాంట్ చేసి ఈ ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని, ఈ 5 ఏళ్ళు ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకు నీరు అందించాలని ఆ కృతనిశ్చయంతో నేను ముందున్నాను. ఇంకా సంక్షేమ పథకాలు ఏమన్నా? ఇంకా సంక్షేమ పథకాలు ఏమైందంటే ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో పోచమ్మ కానీ మల్లమ్మ కానీ పాపం భక్తులు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు ప్రతి పోయినా ఈ అవకాశం చేయించుకోవద్దు. మీ గుళ్ళు కూడా జనరల్ గా రాక 40 ఏళ్ళకి వచ్చింది. మా అమ్మ ఉప సర్పంచ్ 3 ఊర్లకు అప్పుడు మీరే గెలిపించింది కూడా ఎర్రవాడే గొల్లవాడతోనే గెలిపించింది అమ్మ. సర్పంచ్ 3 ఊర్లకు ఉప సర్పంచ్ ఆ కాలంలో. తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది మాకు, 2 ఊర్లకు గెలవాలని అవకాశం వచ్చింది. ఇన్నేళ్ళు మేము అనుకున్నాం, మీకు చేసినాం, 3 సార్లు మీరు చేసినాం, 3 సార్లు ఎస్సీలకు చేసినాం, ఒక్కసారి మాకు ఇవ్వమన్నాం. తర్వాత మళ్ళీ బీసీ మీకే వస్తుంది. మాకు ఒక్క అవకాశం వచ్చిన అవకాశాన్ని ఒడగొట్టకండి. ఒక దయ ఉంచి అడగండి, చేయించుకోండి. డెవలప్మెంట్ గురించి, నా గురించి కాదు. నేను చేయకుంటే మళ్ళీ అడగండి, కంపేర్ చేసుకోండి. పాత వాళ్ళు ఏం చేసిండ్రు, నేనేం చేసినా, ఈ సర్పంచ్ ఏం చేసిండు, ఇంతకుముందు సర్పంచ్ చేసిండు. సర్పంచ్ ఏం చేయకుండా అప్పుడు దాన్ని చూసుకొని ఆదర్శం తీసుకుంటాం. ఇది మాత్రం గంట పరంగా మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు నిన్న 3 ఆప్షన్స్ పెట్టిరు కాక, ఏం చేసిర్రు, మనం మాట్లాడినాం. పటేలు పిలిచి అడిగిండు 2 పార్టీలలో, నేను చెప్పినాం వాళ్ళని అభ్యర్థులు పెట్టకపోతే మేము పెట్టాం. పటేల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పెడితే మీరు ఇండిపెండెంట్ యూనానిమస్ ఊరు అందరికీ